శాలిని కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. జాన్సన్ విక్టర్ గారి పుట్టింది కదండి అమ్మాయి శాలిని. ప్రతి నెల ఆమెకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే రక్తం ఎక్కిస్తూ ఉంటారు. అంటే ఫ్యాంకోని ఎనీమియా, ఆమె రక్తహీనత. ప్రతి 20 రోజులకు ఒకసారి బ్లడ్ ఆమెకి ఎక్కిస్తూ ఉండాలి. డాక్టర్లు మొట్టమొదటిసారిగా వెల్లూరు, ఎందుకంటే ఇంచుమించు సౌత్ ఏషియాలో చాలా పెద్ద హాస్పిటల్, పెద్ద పెద్ద డాక్టర్స్ అక్కడ ఉంటారు. ఈవెన్ విదేశాల నుంచి వచ్చిన డాక్టర్లు కూడా అక్కడ ఉంటారు. సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉంటుంది, పెద్ద పెద్ద మెషిన్స్ అక్కడ ఉంటాయి. అలాంటి దగ్గర ఈ బిడ్డను తీసుకెళ్ళినప్పుడు అంటే డాక్టర్ చెప్పాడు, ఏమండి ఈమెకు రక్తహీనత వ్యాధి ఉందండి, మీరు వెంటనే రాయవెల్లూరు తీసుకువెళ్ళండి అన్నప్పుడు వెల్లూరు తీసుకువెళ్ళారు. చెన్నైలో వెల్లూరు, తమిళనాడులో వెల్లూరు తీసుకెళ్లారు. వెల్లూరు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అడిగిన మొదటి మాట ఏంటి తెలుసండి, ఏమండి ఈ అమ్మాయి తాలూకు స్టెమ్ సెల్స్ ఏమైనా ఉన్నాయా? స్టెమ్ సెల్స్ అంటే ఏమనుకున్నారు అంటే ఆమె పుట్టినప్పుడు తల్లి ఆ సంచి ఉందో చూసారా, అది బొడ్డుకు కనెక్ట్ అయి ఉంటుంది. ఏమండి అంబలికల్ కార్డ్ అంటారు దాన్ని, బొడ్డు పేగు అంటారు. ఆ బొడ్డు పేగులో స్టెమ్ సెల్స్ అంటే మూల కణాలు దాస్తాయి. మూల కణాలు అంటే ఈ బిడ్డ పుట్టడానికి, బిడ్డ తాలూకా టోటల్ డిఎన్ఏ, పిల్ల తాలూకా పూర్తి స్ట్రక్చర్ ఇదంతా కూడా ఆ మూల కణాలలో ఉంటుంది, డేటా ఉంటుంది అందులో. అదేమైనా మీ దగ్గర ఉందా? మీరేమైనా దాచారా? అంబలికల్ కార్డ్ అంటే బొడ్డు పేగుని మీరు దాచారా అని అడిగారండి. జాన్సన్ గారు అన్నారట, సారీ అండి మాకు తెలియదండి, అప్పుడు ఇది ఎంత పని చేశారండి. మీరు నిజంగా అమ్మాయి పుట్టినప్పుడు ఆ బొడ్డు పేగును దాచి ఉంచితే ఇప్పుడు ఈ వ్యాధి నుంచి మీకు పూర్తిగా నయం చేయగలం. అంటే ఇక రక్తం ఎక్కించే అవసరత ఉండదు. అంటే ఏం దాయాలి? మూల కణాలు ఉన్న ఆ బొడ్డు పేగును దాయాలి. అందుకే మనవరాలు దాచామండి. అలా దాయడానికి ఎంత ఏమండి, అలా దాయడానికి ఎంతో తెలుసండి, ఇంచుమించు 1,25,000. 1,25,000 లైఫ్ టైం. ఏమండి ఇంకెక్కడ తర్వాత ఎదుగుతున్నప్పుడు ఆ బిడ్డలో ఇంకెక్కడ కణాలు దొరకవండి. ఒకవేళ భవిష్యత్తులో ఏ బిడ్డ అయినా రోగాన్ని బారిన పడితే మూల కణాలు కావాలి. ఆ మూల కణాలు ఎక్కడ ఉంటాయంటే కేవలం బొడ్డు పేగులో మాత్రమే ఉంటాయటండి. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడండి. చాలామంది ఈ పల్లెటూరులో పాపం జ్ఞానం తెలియక ఆ బొడ్డు పేగు ఎండిపోయిన తర్వాత దాన్ని చాలామంది తినిపించేస్తుంటారండి, పిల్లలు లేనివాడు. అదంతా తప్పుడు పని, అలాంటి చేయకండి, వ్యాధులు వస్తాయి. నిజానికి ఆ మూల కణాలు ఉన్న ఆ బొడ్డు పేగును దాయగలిగితే భవిష్యత్తులో వచ్చే అనేక రోగాలను నివారించవచ్చు. ఎందుకంటే వాటిని నివారించే ఆమె శరీరంలో ఉన్న మూల కణాలు కేవలం ఆ బొడ్డు పేగులో మాత్రమే ఉంటాయి. అది మూలం. ఇదంతా ఎందుకు చెప్పారంటే నీ పుట్టుకకు ఈ బొడ్డు మూలం. నాభి సూత్రం అంటారు దాన్ని, అదే బొడ్డు పేగు, అంబలికల్ కార్డ్ అంటారు ఇంగ్లీష్లో. అది దాయాలి. అంటే ఒకళ్ళు మీరు నిజంగా ఎవరైనా బిడ్డలు పుట్టిన తర్వాత దాయగలరు అంటే దాచుకోండి, మంచిదే. ఏం చేస్తాండి లోకంలో మనుషులు మరి రేటు కడతారు. అంటే భవిష్యత్తులో వచ్చే ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి, రోగాల నుంచి పిల్లను కాపాడాలి అంటే ఈ స్టెమ్ సెల్స్, ఈ మూల కణాలు అవసరం.